Krishna. Hey Krishna. ఈ స్టేజ్లో నేను ముందు ఇవ్వాలి కదా. క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఇన్ ఆల్ సిటీ ఉంది, నా దగ్గర ఉంది. థ్యాంక్ యూ. రెడీయా? అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈరోజు ప్రెస్ మీట్కి సబ్జెక్ట్ కేబీఆర్ పార్క్లో ఒక సెల్ ఫోన్ స్నాచింగ్ జరిగింది. కేబీఆర్ పార్క్ అంటే ఒక చాలా ఇంపార్టెంట్ ఏరియా ఉంది. చాలామంది విఐపీస్, ఇంపార్టెంట్ పీపుల్ కూడా వాకింగ్ కోసం రెగ్యులర్గా వెళ్తున్నారు. సో ఈ సందర్భంలో ఇట్ వాజ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ హైదరాబాద్ సిటీ పోలీస్ అండ్ మన బంజారా హిల్ పోలీస్ తర్వాత టాస్క్ ఫోర్స్ కలిసి చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ కేసులో. మీకు తెలుసు, అన్ని ఏరియాస్లో సిటీలో సీసీటీవీ కెమెరా లేవు. కొన్ని బ్లాక్ స్పాట్స్, హాట్ స్పాట్స్ కూడా ఉన్నాయి. సో రోల్ ఆఫ్ ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్ మెథడ్, ఓల్డ్ ఇన్వెస్టిగేషన్ మెథడ్ ప్రకారం ఈ ఎంటైర్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ వెస్ట్ జోన్ టీమ్ కలిసి ఈ కేసుకి డిటెక్ట్ చేశారు. మన టెక్నాలజీ అండ్ సీసీటీవీ కెమెరాకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. నంబర్ 2, టెక్నాలజీ హెల్ప్ ద్వారా పబ్లిక్ మనీకి కూడా సేవింగ్ ఉంది. లేకపోతే 25-30 టీమ్స్ పంపాలి. సో ప్రతి టీమ్కి ఎక్స్పెన్సెస్, మొబిలిటీ, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం. ఇవన్నీ మ్యాటర్ ఎందుకు ఈ ప్రెస్ మీట్లో చెప్తున్నాము, మన అపీల్ అంటే ప్రజెంట్ వరల్డ్లో మనకి ఆప్షనే లేవు. టెక్నాలజీ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. సొసైటీలో ప్రతి టైం ఏ పీరియడ్లో మీరు చూడండి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ బి గుడ్ పీపుల్, లా అబైడింగ్ పీపుల్. బట్ సమ్ 2%, 1% తప్పకుండా బ్యాడ్ ఫెలోస్ కూడా ఉంటారు. దే విల్ బి లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ టు కమిట్ క్రైమ్. సో ఇది మన కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్కి, సిటిజన్స్కి, ఆల్ స్టేక్ హోల్డర్స్కి, హౌ టు ప్రివెంట్ క్రైమ్. ఈ సందర్భంలో హైదరాబాద్ సిటీ, నేను సైతం కెమెరాలో, కమ్యూనిటీ కెమెరాలో ఆల్రెడీ కంట్రీలో నంబర్ 1 పొజిషన్ ఉంది. బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ ఇనఫ్. ఇదిలో చాలా ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంది, పర్టికులర్లీ హాట్ స్పాట్స్ ఏరియాలో. సో నేను అందరికీ అపీల్ చేస్తున్నాము, ఈ సందర్భంలో మీరు కాంట్రిబ్యూట్ చేయండి, నేను సైతం కెమెరా కోసం. లాస్ట్ వీక్ ఒక ఆన్లైన్ సెమినార్లో ఒక ఇంటర్నేషనల్ పేపర్ నేను చూసాము. ఇంటర్నేషనల్ బిగ్ సిటీస్లో ఇన్ 1 డే ఒక మెట్రో మూవ్మెంట్ 12 మిలియన్ ట్రిప్స్ ఆల్సో దే ఆర్ మేకింగ్. నేను ఎందుకు చెప్తున్నాము, ఈ 12 మిలియన్ ట్రిప్ ఇన్ ఎ డే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డూ సర్వేలెన్స్ ఫిజికలీ? ఇది పాసిబుల్ ఉంది, మనకి చాయిసే లేవు. వీ హ్యావ్ టు గో ఫర్ టెక్నాలజీ. ప్యారిస్లో ఒక హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ట్రేడ్ షో జరిగింది, ఇది కరోనా టైంలో. సో ఈ ట్రేడ్ షోలో మ్యాక్సిమం ఫోకస్ వాజ్ ఆన్ పబ్లిక్ ప్లేస్లో సీసీటీవీ కెమెరా. ఈ సబ్జెక్ట్లో ఒక విషయం ఉంది, ప్రైవసీ ఇష్యూ గురించి డిస్కషన్ జరిగింది. ప్రైవసీ అట్ ప్రైవేట్ ప్లేస్ ఇది వేరే విషయం, లైక్ మీ హౌస్ లోపల ఏమవుతుంది. బట్ ప్రైవసీ అట్ పబ్లిక్ ప్లేస్ ఇది వేరే విషయం. ప్రైవసీ అట్ పబ్లిక్ ప్లేస్ అండ్ ప్రైవసీ అట్ ప్రైవేట్ ప్లేస్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇది దయచేసి మిక్సప్ చేయొద్దు. దట్ ఈస్ వై పబ్లిక్ ప్లేస్లో ఎనీ ఇంటర్నేషనల్ సిటీ
మనకి సర్వేలెన్స్ సీసీటీవీ కెమెరా ద్వారా మోడర్న్ టెక్నాలజీ ద్వారా ఇట్ హ్యాస్ టు బి డన్. తర్వాత బిగ్ సిటీస్ హైదరాబాద్, ఢిల్లీ, బాంబే, బెంగళూరు, లండన్, ప్యారిస్, టోక్యో అన్ని బిగ్ సిటీస్లో మొబిలిటీ ఇది ఒక కీ విషయం. హైదరాబాద్లో మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ 5 o'clock వర్కింగ్ టైంలో, వర్కింగ్ టైం అంటే సాఫ్ట్వేర్ సెక్టర్లో వర్కింగ్ టైం నైట్లో కూడా ఉంది. యూ విల్ బీ సర్ప్రైజ్ టు నో 50 lakh పైన పర్సన్ రోడ్లో ఉన్నారు, పబ్లిక్ ప్లేస్లో ఉన్నారు. సో వెన్ యూ హ్యావ్ 50 lakh పీపుల్ ఆన్ ద రోడ్, పబ్లిక్ ప్లేసెస్, దెన్ 50 lakh పర్సన్స్కి సర్వేలెన్స్ ఏమవుతుంది, ఎవరు క్రిమినల్ ప్లాన్ చేస్తున్నారు, ఫిజికలీ ఇది పాసిబుల్ లేవు. వీ హ్యావ్ టు గో ఫర్ టెక్నాలజీ. దట్ ఈస్ వై నేను ఈ అన్ని చెప్తున్నాము ఇంపార్టెన్స్. ఇదే విధంగా లైక్ ఈ నిన్న కేసు జరిగింది, స్నాచింగ్ కేసు. నా ఈ స్నాచింగ్ కేసుకి మీరు బ్యాక్గ్రౌండ్లో వెళ్తే యూ విల్ నో దట్ అతనికి ఒక కొన్ని బ్యాడ్ టెండెన్సీస్ కూడా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ ఈ స్నాచింగ్, he is also trying to molest the accused, the victim. Now ఇంకా బ్యాక్గ్రౌండ్లో పోతే అతను ఒక వర్కర్, ఒక అటెండర్గా పనిచేస్తున్నారు సినిమా స్టూడియోలో షూటింగ్ టైంలో. అండ్ దేర్ పర్హాప్స్ హీ ఈస్ సీయింగ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ హీ ఈస్ నాట్ హ్యావింగ్ ది అవేర్నెస్. సో ఇది కూడా హెచ్ఆర్ మేనేజర్కి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మనం మీ డిపార్ట్మెంట్లో ఎవరు వర్క్ చేస్తున్నారు, అతనికి మైండ్ సెట్ ఎట్లా ఉంది, మైండ్ సెట్లో మెచ్యూరిటీ ఉందా లేదా, లేకపోతే సమ్ బ్యాడ్ టెండెన్సీస్ ఉన్నాయి. ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో షుడ్ బి రిపోర్టెడ్ టు పోలీస్ ఇమీడియట్లీ. దట్ ఈస్ వై ఎనీ వెరిఫికేషన్ వీఆర్ రెడీ టు డూ క్యారెక్టర్ యాంటిసిడెంట్స్ ఆఫ్ ఎనీ పర్సన్. లాస్ట్ టైం కూడా ఒక మీట్లో నేను రిక్వెస్ట్ చేశాము, ఎనీ ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇన్ ఎనీ కేసు ఇది జరుగుతుంది. సో తర్వాత కొన్ని కేసెస్లో విక్టిమ్, ఇఫ్ విక్టిమ్ ఈజ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అలర్ట్, దెన్ దట్ క్రైమ్ కెన్ ఆల్సో బీ ప్రివెంటెడ్. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ రాబరీ కేసుకి డిటెక్షన్ సందర్భంలో ఒక సెల్ ఫోన్కి ఆల్రెడీ రికవరీ జరిగింది. సేమ్ సెల్ ఫోన్ వాజ్ యూజ్డ్ బై ద విక్టిమ్. అండ్ ఈ నార్త్ జోన్, వెస్ట్ జోన్, all task force team, they had worked in this. Accused Peru Kommu Babu, and Kommu Babu, son of Ramulu, aged 21 years. ఈ మూవీ షూటింగ్స్లో సెట్ వర్కర్గా హెల్పర్గా పనిచేస్తున్నారు. రెసిడెంట్ ఆఫ్ నియర్ వసంత హార్డ్వేర్, ఇందిరానగర్, బంజారా హిల్, అండ్ ఒరిజినలీ నేటివ్ ఆఫ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఇంతకు ముందు కూడా ఇది అతనికి ఎక్కువ ఎడ్యుకేషన్ ఏం లేవు, క్లాస్ 2 తర్వాత డ్రాప్ అవుట్. అగ్రికల్చరల్ లేబర్గా కూడా వర్క్ చేశారు చైల్డ్హుడ్లో. అండ్ కుల్కచర్ల, మహబూబ్ నగర్ ఎస్సీ కాలనీలో హీ వాజ్ లివింగ్ దేర్. అండ్ అప్పుడు హైదరాబాద్ వస్తారు అండ్ హీ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎ రెంటెడ్ రూమ్ ఇన్ ఇందిరానగర్. సో ఇంతకుముందు ఒక కేసులో he was already sent to jail, e-petty case number under section 59 and 70C of City Police Act. ఈ కేసులో he was in Chanchalguda jail. And jail నుంచి రాగనే తర్వాత మళ్ళీ ఇదే ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్లో ఉన్నారు. అండ్ వీఆర్ ఇంట్రోగేటింగ్ హిమ్ ఫర్దర్ ఫర్ మోర్ కేసెస్ ఆల్సో. మన ఫిజికల్ చెకింగ్ of more than 80 persons ki jargindi case investigation lo. That is why some more time was taken, 3-4 days time we have taken in this. And the entire operation was led by mana OSD DCP task force Radhakishan garu, and additional DCP West Zone Muhammad Iqbal Siddiqui garu, tarvata Inspector of Police West Zone Nageshwar Rao, Rajesh Nageshwar Rao, North Zone Shiv Chandar Hafizuddin,
Mallikarjun, Muzaffar Ali, Ranjit Kumar, Sheikh Kaviuddin, Shrikant, Parmeshwar, B. Ashok Reddy, Shivanandam, and the entire North Zone, West Zone teams of task force, they have done an excellent work. Now already manaki November month almost complete అవుతుంది. సో కొన్ని ఇంపార్టెంట్ రెఫరెన్సెస్ కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాము. ఇప్పటివరకు 2021 ఇయర్లో హైదరాబాద్ సిటీ పోలీస్లో 3142 కన్విక్షన్స్ వచ్చింది. 3142 కన్విక్షన్స్, ఇదిలో 10 లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా వచ్చింది. తర్వాత ఇంప్రిజన్మెంట్ బిట్వీన్ 10 years and 25 years 19 కేసెస్లో వచ్చింది. ఇంప్రిజన్మెంట్ బిట్వీన్ 1 year and 9 year, ఇంప్రిజన్మెంట్ బిట్వీన్ 10 years and 25 years ఇది 19 వచ్చింది. అండ్ ఇంప్రిజన్మెంట్ బిట్వీన్ 1 year and 9 year 148. బిలో 1 year 356 ఇంప్రిజన్మెంట్. అండ్ టోటల్ 2600 పైన మైనర్ అఫెండర్స్కి ఫైన్ కూడా వచ్చింది. సో దిస్ ఈజ్ ది కన్విక్షన్ రేట్ ఇన్ హైదరాబాద్ సిటీ పోలీస్. తర్వాత మీ అందరికీ తెలుసు లోక్ అదాలత్లో చాలామంది కేసెస్కి కాంప్రమైజ్ అవుతుంది. బోత్ పార్టీ ద్వారా దే డోంట్ వాంట్ టు ఫైట్ ఏ కేస్, సో దే ఆర్ ఆల్వేస్ రిమూవ్డ్. సో మైనస్ కాంప్రమైజ్ కేసెస్ మనకి కన్విక్షన్ పర్సెంటేజ్ ఈజ్ 82%, which is very high. Including compromise cases in Lok Adalat, 49% undi, which is much better than any big city in India, including Delhi, Mumbai, Bangalore. Tarvata snatching cases gurinchi total 14 convictions ochindi city police lo. Idilo below 1 year 14 convictions, and between 1 to 2 years 6 convictions, so total 20. And ఈ snatching cases లో beginning లో I have told that ఒక పెద్ద మెట్రోపాలిటన్ సిటీలో ఓన్లీ లైవ్లీహుడ్ కోసం పబ్లిక్ వస్తారు ఎట్లా కాదు, కొంతమంది క్రైమ్ కోసం కూడా వస్తారు. లైక్ మీరు చూడండి, ఇది 12 PD యాక్ట్ విచ్ వీ హ్యావ్ ఎన్ఫోర్స్డ్ ఫార్ స్నాచింగ్ కేసెస్ ఓన్లీ. 12 PD యాక్ట్. ఈ 12 PD యాక్ట్లో నేను జస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాము బ్రీఫ్లో. శక్తి మయూర్ ఒక అఫెండర్ ఉన్నారు, ఇది లివ్స్ ఇన్ బషీర్బాగ్. నంబర్ 2 అబ్దుల్ బాసిత్ హుసైన్, నేటివ్ ఆఫ్ గోల్కొండ. మొహమ్మద్ మగ్దూమ్, నేటివ్ ఆఫ్ రాజేందర్ నగర్. మొహమ్మద్ ఇబ్రాహీం, నేటివ్ ఆఫ్ रेन बाजार. आफरीदी अहमद, नेटिव ऑफ बंजारा हिल. प्रतिभा कुमार जय सिंह, नेटिव ऑफ उड़ीसा. दिलीप दहेल, नेटिव ऑफ उड़ीसा. सैयद सद्दाम, नेटिव ऑफ सिद्दीपेट. मोहम्मद नवाज, नेटिव ऑफ बारकास चंद्रायन गुट्टा. विश्वकर्मा सुबास, नेटिव ऑफ नेपाल. मोहम्मद इरशाद, नेटिव ऑफ भोदन निजामाबाद. शेख खाजा, नेटिव ऑफ तलाबकट्टा हैदराबाद. So all the criminals are not only from Hyderabad, బయట నుంచి కూడా వస్తున్నారు, ఒడిశా నుంచి, నేపాల్ నుంచి, నిజామాబాద్ నుంచి. సో తర్వాత క్రైమ్ అగేన్స్ట్ విమెన్ గురించి కొంతమంది నా ప్రెస్ బ్రదర్స్ ఫోన్ చేశారు ఈరోజు మార్నింగ్, దట్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్కి ఎట్లా ఉంది సిచ్యువేషన్, కంపారిటివ్ స్టేట్మెంట్ విత్ ఆల్ బిగ్ సిటీస్ 2020 ఇదిలో. సో యాజ్ ఇది ఈ డేటా నా డేటా కాదు, ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ఉంది. యూ క్యాన్ ఆల్సో సీ దట్. ఐపీసీ తర్వాత స్పెషల్ అండ్ లోకల్ లాస్లో హైదరాబాద్లో 2755 కేసెస్ ఉన్నాయి లాస్ట్ ఇయర్కి. బెంగళూరు 3486, ముంబై 6519 అండ్ ఢిల్లీ 12902. సో ఈ నలుగురు బిగ్ సిటీస్లో హైదరాబాద్ is safest, the less number of crime as far as crime against women ఉంది. తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ తర్వాత ఈ ఓల్డ్ సిటీలో ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఒక జాబ్ కనెక్ట్ ఫంక్షన్ కూడా ఉంది, ఓన్లీ ఫర్ విమెన్. సో సంబడి వాంట్ ద ఫిగర్ నౌ ఆల్సో ఓన్లీ బికాస్ పర్హాప్స్ ఎవ్రీబడి విల్ నాట్ గో. సో ఇప్పటివరకు 2021లో 9,168 పర్సన్స్కి ఉద్యోగం వచ్చింది విత్ ద హెల్ప్ ఆఫ్ జాబ్ కనెక్ట్. అండ్ టోటల్ 2018 నుంచి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో 2018 నుంచి ఇప్పటివరకు
18,616 యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఉద్యోగం వచ్చింది. నా నేను రాధాకృష్ణ